రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు కలిశారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డితో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ములాఖత్ అయ్యారు. మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని సెంట్రల్ జైలు వద్ద పేర్ని నాని మండిపడ్డారు. ఎంపీని అరెస్టు చేసి 40 రోజులు అయిందన్న ఆయన ఒక్కరోజు కూడా కస్టడీకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని మానసికంగా కుంగదీసేందుకే మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేశారని పేర్ని ఆరోపించారు. మిథున్ రెడ్డిని ఎన్ని రోజులు జైల్లో ఉంచినా కుంగిపోయేది లేదని, ఆయన జైలులో ధైర్యంగా ఉన్నారని పేర్ని తెలిపారు. మిథున్ రెడ్డి బయటకు వచ్చాక రాజకీయంగా మీకు చుక్కలు చూపిస్తారని, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాలపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. మరోవైపు ఏదో ఒక విధంగా మిథున్ రెడ్డి నేరం ఒప్పుకుంటారని, జైల్లో కుట్ర చేస్తున్నారని మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పటికి సుమారుగా ఒక 40 రోజుల 50 రోజుల మధ్యలో అయ్యి ఉంటుంది కదా. మీరేం నేరం చేశారు, మిథున్కి నేరం గురించి ఏం తెలుసు అని ఎప్పుడన్నా కస్టడీకి పిలిచారా అని అడిగా. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు, వేధింపుల కేసు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే, మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించడం కోసమే, కుంగదీయటం కోసమే ఈ అరెస్టు తప్పితే నిజంగా ఇందులో మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజన్నా కస్టడీకి పిలిచారా, పోలీసులన్న విచారించారా? అంటే కేవలం ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసుతో ఎవరో ఒక ఇద్దరి అంటే కో-అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు న్యాయశాస్త్రం, న్యాయవాదులు చెప్పే భాషలో, కోర్టు భాషలో. అంటే ఒక కోటి ముద్దాయిలు చెప్పినటువంటి కేవలం మౌఖిక వాంగ్మూలం ద్వారా ఈమె ముద్దాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కడప జిల్లా ఇడుపలపాయలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి జరిగింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో